తాగేసిన తర్వాత వద్దంటే కూడా 100 వీడియోలు తీస్తాడు. పాప పడుకున్నా డిస్టర్బ్ చేసుకుంటా. ఎప్పుడైనా నేను కావాలి వీడియో తీయమంటే తీయడు. రికార్డ్ అయిపోయింది, ఆఫ్ చేసావా? సో ఏంటంటే నేను ఈరోజు కర్రీ వండా, ఆలు ఫ్రై అన్నమాట. అప్పుడంతా అవి ఖాళీగానే ఉన్నాడు, కానీ వీడియో తీయడు. ఎందుకంటే అవి ఎప్పుడు తీయడు, తనకి ఇష్టం ఉండదు. తాగిన తర్వాత మాత్రం కావాలని నన్ను ఇసుకించడానికి తీస్తాడు. సో యూ వాంట్ టు సీ మై ఆలు కర్రీ. ఈ ప్రాసెస్ ఎలా చేసానో చెప్తా. మంట ఉంది, ఫోన్ దూరం పెట్టు, ఆ మంటకి ఫోన్ పేలుతుంది మళ్ళీ. చూసారా ఎంత బాగుందో ఆలు ఫ్రై. ఏం చేశానంటే ఫస్ట్ ఆలుని ముక్కలు చేసి, ఒక ఆలుని 4 ముక్కలు చేసి ఉడకబెట్టా వాటర్లో బాగా ఎక్కువసేపు. ఉడికిన తర్వాత ఈలోపు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి, ఇలా ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి, పచ్చిమిర్చి పొడుగ్గా చీరి, తాలింపులు, తర్వాత ఏమంటారు కరివేపాకు, దానివల్ల టేస్ట్ వస్తుంది అనమాట. సో అవన్నీ చేశాను. అవన్నీ చేసిన తర్వాత ఆయిల్ వేసి, తాలింపులు వేసి, దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసాను. తర్వాత ఉడకబెట్టిన ఆలు తొక్కులు తీసా, చాలా కష్టమైంది. ఎందుకంటే మామూలుగా ఆలు వండుతుంటే ఉడకట్లేదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే తొక్కు తీసాను ఆలుకి. తొక్కు తీసిన తర్వాత దీంట్లో వేసేసి ఇట్లా స్మాష్ చేసేసాను మొత్తం. ఇంకో ఇట్లా ఇప్పుడు కూడా యూ కెన్ సీ ఇట్లా స్మాష్ చేసేసాను మొత్తం. ఎందుకంటే ఇట్లయితే బాగుంటుంది కదా, కలుపుకొని ఇట్లా లడ్డు చేసుకుని తింటే బాగుంటుంది. ఓహో కాలింది చెయ్య. సో ఇట్లా మొత్తం స్మాష్ చేసేసా. సో మొత్తానికి ఇట్లా ఆలు ఫ్రై అంటారు దీన్ని అయితే నా భాషలో. సో మంచిగా ఉంది, తింటే ఉంటుంది చూడు, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆయిల్ వేస్తూనే ఉన్నా ఆయిల్ అయితే. దీంట్లో ఆనియన్ వచ్చింది, ఆలు వచ్చింది, అన్నీ వచ్చింది, కానీ కాలుతుంది. ఇంకా అయిపోయిందా మరి, కట్టైనా ఓకే అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆలు ఫ్రై అయిపోయింది, ఆనియన్స్ అవన్నీ చక్కగా ఫ్రై చేసాం. చూపించా? స్మెల్ అయితే మస్తుంది. కానీ అవి ఆలు తిండు, అవి కూడా తింటే ఆలు టమాటా వండుదాం అనుకున్నా. ఈ బయట చల్ల వాతావరణంకి ఇట్లా వేడివేడిగా తింటే మస్తుంది. ఇంకా కొత్తిమీర లేదు, కొత్తిమీరతో దీంట్లోనా నిమ్మకాయ పెడితే ఫుడ్ అన్నంలోకి బాగుంటుందా? ఇంకా మామూలుగా నాకు ఆలు అంటే ఇష్టం. బట్టలు ఉట్టుకోమనుకున్నా, అవి మొత్తం పైన మంచి వైపు తీసి పెట్టాడు బట్టలు. వర్షం వస్తుంది, బాల్కనీ కూర్చొని బట్టలు ఉత్తే తడిసిపోతా. కూరంతా తినేస్తుంటానే. స్పూన్ చాలా కాలుతుంది, చాలా బాగుంది. ఇదిగో ఇదేమో నేను అవి తెప్పించిన జీరా రైస్. ఈ మూత తీసినందుకు ఈ 2 ఫింగర్స్ కోసుకుపోయినాయి. సో దెన్ యూ నో హౌ మై బాడీ హౌ మచ్ సెన్సిటివ్. ఈ మూత తీసినందుకే 2 ఫింగర్స్ కోసుకోపోయినాయి, ఇప్పుడు కూడా కోసుకోపోతాయి. కానీ ఏం చేయాలి మరి. ఇది జీరా రైస్ నిన్న తెప్పించాడు ఆన్లైన్లో. జీరా రైస్కి కాంబినేషన్ ఇదేదో పప్పు ఇచ్చాడు, పప్పు అండ్ పెరుగన్నం. నాకు బయట ఫుడ్ అంత నచ్చదు. బయట ఫుడ్ నచ్చుతుంది అంటే లైక్ బ్రాండ్స్, ఇప్పుడు ప్యారడైజ్ ఉంది, కాకతీయ ఉంది, లైక్ దట్. అంటే ఆల్రెడీ ఇది ఓకే మనం తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది అనే టైప్ ఆఫ్. కొత్తవి కొద్దిగా నేను ముందుకు వస్తున్నప్పుడు నువ్వు వెనక్కి జరగాలి. అయితే ఇలా వచ్చి చూసేకి అటు రవ్వ మాదిరి ఎంత నా సమయం.